నమస్తే, నేను మీ మధు. మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఆస్ట్రేలియాలో అండర్ 16 ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి బ్యాన్ చేయడం జరుగుతుంది అన్నట్టు. దీనికి ఇది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ తీసుకున్న ఒక పెద్ద డెసిషన్. దీని రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయంటే, పర్యవసానాలు ఎట్లా ఉంటాయంటే ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఆస్ట్రేలియా తీసుకున్న డెసిషన్ అన్నది పిల్లల పరంగా ఎలా ఉంటుంది, తర్వాత ఈ సోషల్ మీడియా కంపెనీస్ పరంగా ఎలా ఉంటుంది లైట్గా డిస్కస్ చేసుకుందాం. చిల్డ్రన్ పరంగా తీసుకునేది అంటే అండర్ ఏజ్ అంటే లెస్ దెన్ 16 years పిల్లలు ఏమవుతుందంటే సోషల్ ఐసోలేషన్ జరుగుతుంది. వాళ్ళు బయటకు వెళ్ళి నలుగురితో కలిసి ఆడుకోవడం కానివ్వండి, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కానీ, సింగింగ్ కానివ్వండి, డాన్సింగ్ కాంపిటీషన్లో కానివ్వండి, లేకపోతే గిటార్గా అట్లాంటి ప్లేస్లో కానివ్వండి, ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు టిక్టాక్ కానివ్వండి, స్నాప్చాట్ కానివ్వండి, రెడిట్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ వాటిల్లో చూసుకుంటూ వాటిలో కాంటెంట్ ఏదో తయారు చేసుకుంటూ దాంట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. అదొకటి. తర్వాత ఎవరైతే ప్రెడేటర్స్ ఉంటారో అంటే మనకి సోషల్ మీడియాలలో మనకి అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ట్రాప్ చేసే వాళ్ళలో మళ్ళీ చిన్నపిల్లలలో మళ్ళీ బోత్ జెండర్స్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు. ఈ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. తర్వాత ఆన్లైన్ ఫ్రాడ్స్. అవతల ఉండే వ్యక్తి సెక్షువల్ ప్రెడేటర్ ఉండొచ్చు. వాళ్ళు ఈ పిల్లలకి ట్రాప్ చేసేసి రకరకాల మెసేజ్ పంపించి చేస్తూ ఉంటారు. వీళ్ళని కొన్నిసార్లు ఉసిగొలుపుతూ ఉంటారు. తర్వాత సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవి ఎవరో ఏదో చేస్తూ ఉంటే దాన్ని చూసుకొని మేము చేయలేకపోతున్నాం అని చెప్పి ఒక అన్యోన్యత భావము, తర్వాత వీళ్ళకి దిగులు కానివ్వండి, మానసిక క్షోభ కానీ అనుభవిస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ ఈ చిల్డ్రన్ మీద జరిగే ఇంపాక్ట్ అన్నట్టు. తర్వాత పేరెంట్స్ పరంగా తీసుకునేది అంటే మానిటరింగ్. పిల్లలు ప్రాపర్ చూస్తున్నారా లేదా పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేసుకుంటున్నారు అని పేరెంట్స్ మీద ఒక ప్రెషర్ అన్నట్టు. ఈ యాప్స్ మానిటర్ చేసుకోవడం, వాళ్ళు చేసుకోవడం, వీటన్నిటిని బ్యాన్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఈ సోషల్ మీడియా కంపెనీస్ అన్నింటిలో నుంచి కూడా అండర్ ఏజ్ పిల్లలు తీసేయాలని చెప్పేసి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఇది ఆల్రెడీ చట్టం పాస్ అయింది. నిన్నటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అన్నట్టు. స్టూడెంట్స్ పరంగా కానివ్వండి, అంటే పిల్లల పరంగా కానివ్వండి తీసుకున్న డెసిషన్. అదే కంపెనీస్ పరంగా తీసుకునేది అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా కంపెనీస్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే మెటా కానివ్వండి, అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ చూసేది మెటా కంపెనీ ఉంది. తర్వాత గూగుల్ కానివ్వండి, లేకపోతే ఇది టిక్టాక్, స్నాప్చాట్, ఎక్స్, ఇంతకుముందు ఫార్మర్ ట్విట్టర్ ఉండేది, తర్వాత రెడిట్ కానివ్వండి, ఈ కంపెనీస్ అన్నిటి మీద వీళ్ళు ఏఐ టూల్స్ కానివ్వండి, లేకపోతే ఫిజికల్ వెరిఫికేషన్ కానివ్వండి, లేకపోతే ఐడెంటిఫికేషన్ కానివ్వండి చేసుకొని ఈ పిల్లలందరినీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న అకౌంట్స్ని బ్యాన్ చేయాలి, కొత్త వాళ్ళు రిజిస్టర్ చేసుకొని చూసుకోవాలి. దీనికి కొంత ఖర్చు అవుతుంది కంపెనీస్కి. అంటే వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసుకొని చూసుకోవడం. ఇక్కడ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే స్మార్ట్గా బైపాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ రెస్పాన్సిబిలిటీ కంపెనీస్ మీద ఉంటుంది. ఎవరైనా బైపాస్ చేసి వాళ్ళ పిల్లలకి యాక్సెస్ చేసినా కూడా ఆ కంపెనీస్దే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి కంపెనీస్ ఇప్పుడు స్ట్రింజెంట్గా డ్రైవర్ లైసెన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ పాస్పోర్ట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా నేషనల్ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని పాస్ చేసుకొని చూసుకొని చెక్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ కంపెనీస్ అన్నీ చిల్డ్రన్ బేస్ చేసుకొని, అంటే టీనేజర్ బేస్ చేసుకొని కొన్ని యాడ్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి. ఆ టీనేజర్స్ అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ యాడ్ రెవెన్యూ ఉన్నది కొంతవరకు వాళ్ళకి తగ్గిపోతుంది అన్నట్టు. తర్వాత కొన్ని షోస్ ప్రత్యేకంగా కొన్ని పిల్లలకు సరిపోయేటువంటి షోస్ని ప్రమోట్ చేయడానికి కూడా వాళ్ళు కాంటెంట్, యూట్యూబ్ కాంటెంట్ కానివ్వండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కాంటెంట్ తయారు చేస్తూ ఉంటాయి. ఆ కాంటెంట్స్ వల్ల కూడా ఈ పిల్లలకు ఎవరైతే ఉంటారో వాటిని ప్రమోట్ చేసుకోలేరు. కాబట్టి ఈ సోషల్ మీడియా కంపెనీస్కి కొంతవరకు ఎకనామిక్ కానివ్వండి, లేదా లీగల్ కాంప్లైంట్స్ చేసే విషయంలో కానివ్వండి, ఒకవేళ కాంప్లైంట్స్లో ఫెయిల్ అయితే వాళ్ళకి జరిగే పెనాల్టీస్ వల్ల పరంగా కానివ్వండి, ఈ సోషల్ మీడియా కంపెనీస్కి వచ్చే ఇంపాక్ట్ ఒక రకంగా ఉంటుంది అన్నట్టు. దీంట్లో కొంత కాన్స్ ఏంటంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, అంటే టీనేజర్స్లో ఉన్నారో, 13 years నుంచి 16 years వరకు అవుతుంటారో వాళ్ళకి అప్పుడప్పుడే కొంచెం పరిపక్వత వస్తూ ఉంటుంది. వాళ్ళకి నాలెడ్జ్ వస్తూ ఉంటుంది, సొసైటల్ నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మిస్ అవుతుంది అన్నది ఒక క్వశ్చన్ జరుగుతుంది అన్నట్టు. అంటే పిల్లలే చెప్తూ ఉన్నారు, మేము ఏదైనా మాట్లాడాలి తెలుసుకున్నప్పుడు మా ఇంట్లో చెప్పలేని విషయాన్ని బయటకు వచ్చి చెప్పాలనుకున్నప్పుడు మాకు సోషల్ మీడియానే మాకు ఒక ఆస్కారం ఉండేది, మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పి. తర్వాత ఎల్జీబీటీ కమ్యూనిటీస్ ఎవరు ఉన్నారు వాళ్ళని సొసైటీ యాక్సెప్ట్ చేయదు. లెస్బియన్స్ కానీ, గేస్ కానివ్వండి, లేకపోతే బైసెక్షువల్స్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ మన సొసైటీ యాక్సెప్ట్ చేయదు అన్నట్టు. వాళ్ళకి మాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నదే ఉన్నది. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ ద్వారానే మాకు వేరే పీర్ టు పీర్ మా కాంటాక్ట్స్ ఉంటాయి, పీర్ టు పీర్ మా డిస్కషన్స్ అవుతాయి. మాకున్న మనోవేదన కానివ్వండి, మాకున్న బాధను కానివ్వండి, మేము ఈ ప్లాట్ఫామ్ ద్వారానే వ్యక్తపరుస్తున్నాము. ఈ ప్లాట్ఫామ్ ద్వారానే వేరే వాళ్ళు తెలుస్తున్నది. మాకున్న ఒకగానొక ఆస్కారం లేకుండా చేసేటప్పుడు మేము మా భావాన్ని వ్యక్తం చేసుకోలేకపోతామని చెప్పేసి అని ఈ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా మైనర్, అంటే వీళ్ళ వరకు తీసుకునేది ఉంటే యాజ్ ఎ సొసైటీ తీసుకునేది వీళ్ళు చాలా మైనర్ గ్రూప్ ఉంటుంది. వీళ్ళ వరకు ప్రత్యేకంగా గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా సంస్థలు కానీ కొంతవరకు వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా వాళ్ళ వాయిస్ కూడా వినిపించేటట్టు ఏమన్నా స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంది. దీని గురించి మీకు కూడా ఏమైనా అభిప్రాయం ఉంటే తెలియజేయగలరు. థ్యాంక్ యూ.